ఎప్స్టీన్ ఫైల్స్. నేను ఆల్రెడీ ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఇన్‌డెప్త్‌గా ఇంకా స్టడీ చేస్తున్నప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది. ఒక మెసేజ్ నాకు అర్థమైంది. అదేమిటంటే, ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇద్దరు కలిసి వరల్డ్ డామినేషన్ కోసం, ప్రపంచ ఆధిపత్యం కోసం ఒక స్కెచ్ వేసినట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఒక ట్రాప్‌లా నాకు అనిపిస్తుంది ఎప్స్టీన్ ఫైల్స్. నేను ఇది ఒక ట్రాప్ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచ ఆధిపత్యం కోసం చేసిన ఒక ప్లాన్‌లా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూడండి రీసెంట్‌గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోడీ పేరు కూడా వచ్చిన తర్వాత మరుసటి రోజే ఇండియా మరియు అమెరికా మధ్య ఒక అగ్రికల్చర్ డీల్ జరుగుతుంది. ఇది ఎంత డేంజరస్ డీల్ అంటే, రానున్న రోజుల్లో ఇండియా తినే ఆహార పదార్థాల కోసం అమెరికా మీద ఆధారపడాల్సి వస్తుంది. సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఇండియాకు బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో ఉన్న వస్తువులను వాళ్ళు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇండియాలో ఉన్న వాళ్ళకి అమ్మేవారు. ఇది చూసిన మహాత్మా గాంధీ గారు స్వదేశీ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ అని ప్రారంభించారు. ఇప్పుడు సేమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే చేయబోతున్నారు. మనం పండిస్తున్న ఆహార పదార్థాలను అమెరికా తీసుకొని మళ్ళీ ఇండియాకి అమ్మబోతుంది. ఇంత పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కూడా ఇండియాలో తినే ఆహార పదార్థాల కోసం ఇండియా అమెరికా మీద ఆధారపడబోతుంది రానున్న రోజుల్లో. ఇది సీక్రెట్. ఈ విధంగా చేసి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది ఇజ్రాయెల్ మరియు అమెరికా.